ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 3.4 బిలియన్ల ఫిషింగ్ ఈమెయిల్లు పంపబడుతున్నాయి. కానీ ఫిషింగ్ దాడులు జరిగే మార్గాలలో ఈమెయిల్ ఫిషింగ్ అనేది ఒకటి మాత్రమే. ఫిషింగ్ దాడులు ఈమెయిల్ ఫిషింగ్, స్పియర్ ఫిషింగ్ లేదా వేలింగ్, విషింగ్ మరియు స్మిషింగ్ రూపంలో జరగవచ్చు. ఈమెయిల్ ఫిషింగ్ లో రహస్య సమాచారాన్ని రాబట్టడానికి విశ్వసనీయంగా వచ్చినట్టుగా కనిపించే మూలం నుండి మెయిల్స్ చాలా మందికి పంపబడతాయి. స్పియర్ ఫిషింగ్ లేదా వేలింగ్ అనేది విలువైన సమాచారం, డబ్బు సంపాదించడానికి లేదా వారి డిజిటల్ పరికరాన్ని హ్యాక్ చేయడానికి ఒకే ఉన్నత స్థాయి లక్ష్యంపై బాగా పరిశోధించి కేంద్రీకరించి చేసే దాడి. విషింగ్ లేదా వాయిస్ ఫిషింగ్ లో ఒక వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని రాబట్టడానికి టెక్ సపోర్ట్ లేదా కస్టమర్ సర్వీస్ ప్రతినిధిగా, ప్రభుత్వ ఏజెన్సీగా లేదా మరో సంస్థగా నటిస్తూ ప్రయత్నిస్తారు. స్మిషింగ్ లేదా ఎస్ఎంఎస్ ఫిషింగ్ లో మొబైల్ టెక్స్ట్ మెసేజింగ్ ప్లాట్ఫాముల ద్వారా జరిగే సైబర్ దాడి. ఇందులో ఎస్ఎంఎస్ కాకుండా డేటా ఆధారిత మొబైల్ మెసేజింగ్ యాప్లు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. తెలియని మూలాల నుండి వచ్చే హైపర్ లింకులు లేదా అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా బెదిరింపులకు, బలవంతంగా లేదా బహుమతి వాగ్దానాలకు లోబడి వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయొద్దు. బ్యాంక్ ఖాతా యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు మరియు క్రెడిట్ కార్డ్ నంబర్లను షేర్ చేయొద్దు. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్కు స్పందించొద్దు. ముఖ్యంగా ప్లస్ గుర్తుతో మొదలయ్యే 2 లేదా 3 అంకెల నంబర్ల నుండి వచ్చే వాటికి స్పందించొద్దు. తెలియని మూలాల నుండి ఫైళ్లు లేదా యాప్లను డౌన్లోడ్ చేయొద్దు, ఎందుకంటే అవి మాల్వేర్ను కలిగి ఉండవచ్చు. సైబర్ నేరాన్ని ఫిర్యాదు చేయడానికి 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in ని సందర్శించండి. IIIT హైదరాబాద్ మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.